హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు తుఫాన్ నరకడానికి వచ్చాం. సిల్వర్ మొక్కలను అయితే మేము నర్సరీలా చేసి ఈ విధంగా నాటుకుని అయితే ఉంటాము. నర్సరీ నుండి అయితే మేము మొక్కలు లాగేసి మావాడితో కొండకైతే బయలుదేరేసాం. మావాడు నేనైతే కలిసి తుప్పలను అయితే తీయడం మొదలెట్టేసాం. చాలాసేపు తర్వాత మొక్కలను అయితే తీసి గొయ్యిలైతే తవ్వడం మొదలు. ప్రతి గొయ్యికి అయితే 7 అడుగులు అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత కాఫీ మొక్కలు నాటుకోవడానికి అయితే మనకు ఈజీగా ఉంటుంది. ఇదిగో ఇవ్వండి మొక్కలు, చూడండి చాలా చక్కగా ఉన్నాయి. ప్లేస్ కి సరిపడంత మొక్కలు మాత్రం తీసుకొచ్చాము. మా వాడైతే గొయ్యికొకటి మొక్కలు అయితే పంచుతున్నాడు. నేనైతే మొక్కలు పాతడానికి మొదలెట్టేసాను. మట్టి ఎప్పుడు కూడా గొయ్యి నిండా వేసుకోవాలి. మొక్క చుట్టూన ఇలాగైతే గట్టిగా మట్టి. అందరైతే కవర్ ని చింపకుండా అలాగైతే పాతిస్తుంటారు. అలా పాతినట్లయితే మొక్క అనేది ఎదగడానికి వీలుగా ఉండదు. ఎందుకంటే ప్లాస్టిక్ ఎప్పుడు కూడా కరగదు అనమాట. అందుకే మొక్క పాతేటప్పుడు ఎప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్ అనేది మొక్క దగ్గర ఉండకూడదు. మొక్కలైతే మొత్తం పాతేసి ఇంటికైతే బయలుదేరేసాం. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.